ఇంత ధర్మ విచక్షణతో తాటకని చంపాడో వాడే ఇంత ధర్మ విచక్షణతో రావణుణ్ణి కూడా చంపుతాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఈ శక్తిని లోకరక్షణకి ఉపయోగించాడో, ఎవడు తన శక్తిని లోకాన్ని పాడు చేయడానికి ఉపయోగిస్తుంటే వాళ్ళని చంపాడో వాడి శక్తి పెంచాలి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకుని ఉంటారు, అదొక ఈక్వేషన్ అనమాట. మీరు దేవతల యొక్క అనుగ్రహం మీకు కలగాలి, మీకు కావాలనుకుంటే మీరు ఎలా ఉంటే కలుగుతుందో తెలుసుకోండి. దేవతానుగ్రహం అనేటటువంటిది ఎందుకు కలుగుతుంది, ఎవరికి కలుగుతుంది అంటే, మీరు లోకము యొక్క హితమును చూడగలిగిన వారైతే మీ కొరకు దేవతలు వెంటబడతారు గురువుల వెంట. బాగా గుర్తుపట్టండి, మీరు దేవతల వెంట పడడం కాదు, మీకు లోకహితం మీకు తెలిస్తే మీకు హితం చెయ్యమని దేవతలు వెంటబడతారు. ఎవరి వెంట? గురువుల వెంట. వాడికి హితం చేయవయ్యా, వాడికి హితం చేయవయ్యా, వాడి వల్ల లోకహితం కలుగుతుందయా అని వెంటబడతారు. అందుకని ఇప్పుడు దేవతలు ఏం చేశారు? విశ్వామిత్రుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి ఏమని అడుగుతున్నారు? నువ్వు నిన్నను మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా, మంత్రగ్రామం రాముడికి ఇచ్చావు. రాముడు ఏం చేశాడు? నశ్రమో నజ్వరో మాతేన రూపస్య విపర్యయ, నువ్వు దానివల్ల ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, బడలిపో అన్నావు. తాటకా సంహారం చేశాడు. ఎంత మంచివాడయ్యా! ఇప్పుడు ఈ బలం ఎవరి దగ్గర ఉండాలి? నీ దగ్గర ఉన్నా నువ్వు కోప్పడకూడదు. నీ దగ్గర ఉంది, ఉపయోగం లేదు. ఎందుకని ఉపయోగం లేదు? ఇక నువ్వు కోప్పడవు, నువ్వు బ్రహ్మర్షిత్వాన్ని పొందావు, నీకు శత్రుమిత్ర భేదం లేదు, అందరినీ ప్రేమించేస్తున్నావు. కానీ లోకంలో ధర్మ సంస్థాపనకి చంపడానికి యోగ్యమైనటువంటి స్వరూపంతో వచ్చాడు, నరుడిగా వచ్చాడు. విష్ణువుగా రాముడు ఉండి ఉంటే ఈ లోకంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, విశ్వామిత్రుడు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వేద వేద్యే పర్యేపుంసి, వేదమే ఆయన దగ్గర నుంచి వచ్చింది. అయినప్పుడు ఇంక రాముడికి ఉపదేశం ఏమిటండి? రాముడికి ఉపదేశం ఉండదు, భాషిస్తాయి. ఆయన తనంత తానుగా ఉపయోగించగలడు. ఆయనకి ఇంకా వేరే ఒక గురువుగారి దగ్గర అవన్నీ ఉపదేశాలు పొంది నేర్చుకోవలసిన అవసరం ఏమి ఉండదు. కానీ నరుడిగా ఉన్నాడు. ఇప్పుడు విష్ణువు స్వరూపంతో నాకు ఇవన్నీ తెలుసని ప్రయోగించాడు. ఒక గురువు ముందుకొచ్చి ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. మీరు రామాయణంలో చాలా పెద్ద రహస్యం ఇక్కడ దాక్కునుంది. గురువు దగ్గరికి మీరు వెళ్ళి అడగడమా నాకు మంత్రం ఇమ్మని, గురువు పిలిచి మీకు మంత్రం ఇవ్వడమా అంటే, గురువే పిలిచి మీకు మంత్రం ఇస్తే అది సమున్నత స్థితి, మీ అదృష్టం పండిందని గుర్తు. ఇచ్చిన మంత్రాన్ని మీరు అనుష్ఠించకపోతే మీరు రుణపడిపోతారు గురువుగారికి, మంత్రానికి. మీరు వెంటపడ్డం వేరు, బోర్డులు పెట్టి చేసే ఉపదేశాలు కావు. ఇవాళ పొద్దున్న ఇంతమందికి గురూపదేశం చేస్తాం, ఏదో ఇంతమందికి ఇది చేస్తామని బోర్డులు పెట్టి 100 రూపాయలు రసీదులు రాసి చేసే మంత్రోపదేశాలు కావు రామాయణం మాట్లాడేది. రామాయణం మాట్లాడేది సమున్నత స్థితిని మాట్లాడుతుంది. ఒక గురువు తనంత తాను ఉపదేశం చెయ్యాలి. ఎందుకు చేస్తాడు? దేవతా ప్రేరణ చేత చేస్తాడు. ఇతనికి నేను ఈ బలాన్ని ఇస్తే, ఇతని వల్ల ఈ మంత్రాధిష్టాన దేవతానుగ్రహం అతనిలోకి వెడితే ఆ అనుగ్రహంతో ఇతని లోకానికి ఏమైనా ఉపకారం చేస్తాడా? ఈ లెక్క గురువుగారు కట్టాలి. ఈ లెక్క గురువుగారు కట్టకుండా చిత్తం వచ్చినట్టు అడిగిన వాడికి అల్లా మంత్రాలు ఇస్తే, ఆయన ఎవరో నీకు తెలియదు, ఆయన అడిగాడు నువ్వు ఇచ్చావు. ఎందుకు ఆ ఉపదేశం? అది అర్థం లేనటువంటి ఉపదేశం. ఉపదేశం ఇవ్వడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. అందుకే లెక్కకు మించిన శిష్యులు ఉండే అవకాశం ఉండదు. యథార్థానికి చాలా జాగ్రత్తగా ఇస్తారు సంప్రదాయ నిష్ఠ అనేటటువంటిది ఇచ్చేటప్పుడు. రామాయణం మనకి నేర్పుతుంది. ఇవాళ సమాజంలో ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు దొర్లుతున్నాయో మీరు రామాయణం కోణంలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ పొరపాటు జరుగుతోందో. కాబట్టి ఇప్పుడు దేవతలు ప్రార్థన చేస్తున్నారు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి. ఏమని అడుగుతున్నారో చూడండి. ఇది మీరు జాగ్రత్తగా జీవితంలో నేర్చుకోవలసినటువంటి స్థితి, మనం బాగా పట్టుకోవలసినటువంటి స్థితి. కేవలము పూజ మీకు శక్తినివ్వచ్చు, కానీ దాన్ని తీసేయడం గురించి కూడా దేవతలు వెంపర్లాడతారు. ఎందుకో తెలుసా అండి? భయం. పిల్లాడు ఏడుస్తున్నాడండి, అల్లరి చేసేస్తున్నాడు ఇమ్మని. మీరు గాజు బొమ్మ ఇచ్చారు, ఇచ్చి మీరు బయటికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. మీరు ఏం చేస్తారంటే ఎలా మభ్యపెట్టి గాజు బొమ్మని మళ్ళీ తీసేసుకుందామని చూస్తారు.
దానికోసం అవసరమైతే నైవేద్యం కోసం దాచిన ఖర్జూరం పళ్ళు తీసుకొచ్చి నాన్న తీయగా ఉంటాయి నీకు ఇష్టం కదా అని వాడి చేతిలో పెట్టేసి మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చుకుందామని గాజు బొమ్మ తీసేస్తారు. భగవంతుడు మీకు ఇచ్చేటటువంటి అభ్యున్నతిని కూడా అంత జాగ్రత్తగానూ తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడో తెలుసా అండి? ధర్మపథంలో లేడు, వాడి వలన ఉపయోగం లేదు, అది ప్రమాదాల వైపుకే వెడుతోంది. అహంకారము ప్రబలిపోయి ఏ విభూతి అయినా అహంకారానికి కారణమైతే, ఏ విభూతి తానిచ్చింది అహంకారానికి కారణమైందో ఆ విభూతిని ఈశ్వరుడు తీసుకోవడం పెద్ద గొప్ప కాదని మీరు గ్రహించవలెను. నేను చాలా అందగాన్ని, నేను ఎందుకు పేర్లు చెప్పాలి? నేను చాలా అందగత్తెని అని చెప్పి విపరీతమైనటువంటి అతిశయానికి పోయి చెయ్యకూడని పనులు చేస్తే గీజర్ పేలిపోయినటువంటి మరుక్షణంలో ఆ అందం నశించిపోయింది, మరుగునీళ్లు ఒంటి మీద పడిపోయి. నేనింతటి వాణ్ణి, నాలా మాట్లాడగలిగిన వాడెవడు? ఈశ్వరుడు దాని మూలాన్ని నొక్కేశాడు, వాక్కు రాలేదు, అయిపోయింది. ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దాన్ని నువ్వు సమాజపరం చేసి 10 మందికి పనికొచ్చేటట్టు నిలబెడితే నువ్వింక దాని గురించి బాధపడక్కర్లేదు. ఈశ్వరుడు నువ్వు నీ కంఠం, నీ అభ్యున్నతి కొరకు ఆయనే ఉపకరణములను నీ దగ్గరికి చేరుస్తాడు, చేర్చి రక్షణ చేస్తాడు నిన్ను. ఎందుకు రక్షిస్తాడంటే, అమ్మో వీణ్ణి నేను చూసుకోవాలి, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు భాగవతంలో. ఆయన నా కొరకు నేను రక్షించుకోవాలి వాడిని. వాడికి ఆ తాపత్రయం లేదు, వాడు అలా అంకితం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకని వాడిని నేను పొదివి పట్టుకుంటానంటాడు. ఇది లేదు, నేను ఇచ్చింది ఎంత తొందరగా తీసేద్దామని చూస్తాడు. ఎందుకంటే వీడు పాడు చేసేస్తున్నాడు దాన్ని. ఇంతే తేడా రాముడికి రావణుడికి. రాముడు వెడుతూ ఉంటే బ్రహ్మగారు వానరుల్ని సృష్టించాడు దేవతల యొక్క అంశాలతో. రావణుడు వస్తూ ఉంటే ఒక్కొక్కరిని తీసేస్తున్నాడు తాటకాదుల్ని. ఇంకింతకన్నా నేను శ్రీరామాయణం గురించి మీకేం మనవి చేయను, దీని ధర్మం గురించి. కాబట్టి తాటకా సంహారం అంటే కేవల తాటకా సంహారం అని మీరు అనుకోవద్దు. తాటకా సంహార వృత్తాంతమునందు ఇంత రహస్యం దాగి ఉంది. మీ జీవితానికి పనికొచ్చేటటువంటి, లేదా మన జీవితానికి పనికొచ్చేటటువంటి ఒక అంశం అందులో ఇమిడి ఉంది. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, మీరు ఏదో ఒక విభూతి చేత గౌరవింపబడుతుంటారు. 10 మంది నాకు నమస్కారం చేశారనుకోండి, నేను ఇలా వస్తుంటే కారు దిగి 100 మంది వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేశారనుకోండి, ఇక నేను నా కాళ్ళ వంక చూసుకుని ఆహా పాదములారా ఎంతమంది చేత నమస్కరింపబడుతున్నారే, శారదకి నాకు ఏమిటి తేడా, ఆవిడికి నమస్కారం చేస్తారు నాకు నమస్కారం చేస్తారు అని నేను విర్రవీగాను అనుకోండి, ఈశ్వరుడు ఓహో ఇన్ని నమస్కారాలు నీకే పెడుతున్నారు అనుకుంటున్నావన్నమాట అని ఆయన ఏ విభూతి నాకు ఉండడం వల్ల నమస్కరిస్తున్నారో ఆ విభూతిని తీసేయడం కూడా ఆయనకు వచ్చు. ఎవడు నీకు నమస్కారం చేసేవాడు? ఏది నీ కుటుంబం గురించి, నీ గురించి చెప్పు ఉపన్యాసం, 5 ఉంటారేమో ఇందులో. రాముడి గురించి చెప్తున్నావు కాబట్టి వింటున్నారు, నువ్వు రామకథ చెప్తున్నావు కాబట్టి నీకు నమస్కారం చేస్తున్నారు. రామ నీ నామం చెప్తే, నీ కథ 2 గంటలు చెప్తే ఇంతమంది నమస్కారమా, ఇంతమంది కూర్చుని వినడమా? తండ్రి జన్మజన్మలకి ఈ సౌభాగ్యాన్ని నాకు మిగల్చు, ఇంకింతకన్నా నాకేం కావాలి తండ్రి, బతికున్నన్నాళ్ళు నా ఊపిరి నిన్ను స్తోత్రం చేస్తే చాలు, అంతకన్నా నాకేం వద్దని నువ్వు అడగగలిగితే ఈ పూజనీయత 10 రెట్లు అవుతుంది. అది అనుషంగికం, దాని గురించి నువ్వు వెంపర్లాడక్కర్లేదు, అది వస్తుంది. అది దాని గురించి నువ్వు వెంపర్లాడడం మొదలెడితే అసలుది పోతుంది. ఇదే దేవతానుగ్రహం అంటే. ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది బాగా రామాయణంలోంచి. కాబట్టి ఇప్పుడు దేవతలు వచ్చి విశ్వామిత్రుడిని అడిగారు ఏమని, ప్రజాపతేర్భృశాశ్వస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్ తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ పాత్రభూతశ్చతే బ్రహ్మన్ తవానుగమనే ధృతః కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా. ఎంత గొప్ప మాటలు అన్నారండి. చూసారా శ్లోకంలో కర్తవ్యం ఎప్పుడు ఆ మాటే ఉంటుంది. ఓ బ్రహ్మన్, ఓ విశ్వామిత్ర మహర్షి, నీకు భృశాశ్వు తనకి కలిగినటువంటి కుమారులు అస్త్రస్వరూపమైనటువంటి వాళ్ళు, అస్త్రములన్నిటినీ కూడా నీకు ఇచ్చేశాడు, నీ దగ్గర ఉన్నాయి అస్త్రాలు. రాముడు అస్త్ర సంపద లేనివాడు, పిల్లవాడు, ఇంకా ఏమీ తెలియదు.
నువ్వు ఇచ్చిన అస్త్రాలు కొద్దున్నాయి, వాటితో ఏం చేశాడు? తాటకా సంహారం చేసి లోకాన్ని కాపాడాడు. ఇప్పుడు ఆ అస్త్రాలు మిగిలినవి నీ దగ్గర ఉండడం కన్నా నువ్వు వాటిని రామపరం చేసేసి రాముడికి ఇచ్చేసి. రాముడు నిన్ను అనువర్తించేవాడు. ఇది పట్టుకోండి బాగా, ఈ మాట పట్టుకోండి. పాత్రభూతశ్చతే బ్రహ్మన్, ఏ మాట చెప్తున్నారో చూడండి. అతను పాత్రత కలిగినటువంటి వాడు, ఇవ్వడానికి యోగ్యమైనటువంటి వాడు. ఎందుచేత? అతను స్థిర సంకల్పంతో నీకు శుశ్రూష చేస్తున్నాడు. ఇవాళ వచ్చిందని, ఇవాళ ఇచ్చావని దానితో ఒక పని చేస్తే దానివల్ల 10 మంది పొగిడితే ఈ పొగట్టలంతటికీ నా గొప్పతనమే అండవు. ఈ గొప్పతనం ఎందుకు చంపాను? విశ్వామిత్రుడు చెప్పాడు కనుక. చంపడానికి ఉపకరణం ఏది? విశ్వామిత్రుడు ఇచ్చాడు కనుక. కాబట్టి గౌరవం ఎవరిది? విశ్వామిత్రుడిది. విశ్వామిత్రుడు ఇవ్వకపోతే నా బతుకేమయ్యేది? కాబట్టి నేను ఎవరి కింకరుణ్ణి అని ఇంకా 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 వంగి నమస్కారం చేస్తాడు. వాడికా ఇవ్వవలసింది? పనికిమాలిన వాడికా? పనికిమాలిన వాడికి ఇచ్చి ఎంత బాధపడుతున్నామో చూసావుగా. అది తీసేయడానికి ఈయన వెళ్ళాలి. అందుకని ఈయనకి ఇచ్చేసేయి నీ దగ్గరున్న అస్త్రాలన్నీ. ఇప్పుడు మీరు పట్టుకున్నారా? దేవతలు ఎవరికి శక్తినిమ్మని ప్రార్థన చేస్తారో? నేను రామాయణ కోణంలో చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. నేను ఒకప్పుడు పుష్కరాలకు వెడితే ఒక ఆయనను 4 కొడుకులు వాదన చేసుకుంటున్నారు. నేను అనుకున్నాను ఏదో దెబ్బలాడుతున్నారులా ఉంది పాపం పెద్ద ఆయన్ని, ఇదేమిటి ఇలా దెబ్బలాడుతున్నారు పుష్కరాలకు వచ్చి అనుకున్నాను. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే 4 కొడుకులు కలిసి నాన్నగారిని నిర్బంధిస్తున్నారు. నాన్నగారండి, మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ మీరు ఇంత గౌరవంతో బతకండని మాకు ప్రతిరోజు సంధ్యావందనం చేస్తే తప్ప పాలు తాగనిచ్చేవారు కాదు. అంత భక్తితో బతకడం, అంత కర్తవ్యతానిష్టతో బతకడం మీరు మాకు నేర్పారు. మేము 4 పెద్దవాళ్ళం అయిపోయాం. 4 ఎంత పెద్దవాళ్ళు అయ్యారు? నేను ఆ తర్వాత వాళ్ళని పలకరిస్తే ఒక ఆయన ఐఏఎస్, ఒక ఆయన ఐపీఎస్, ఒక ఆయన పెద్ద డాక్టరు, ఒక ఆయన ఒక పెద్ద ఇంజనీరు. 4 కొడుకులు, 4 కోడళ్ళు మామగారిని అత్తగారిని ప్రాధేయపడుతున్నారు. ఏమనంటే పెద్దవాణ్ణి కాబట్టి నాది అధికారం. నాన్నగారు మీ పాదాలు ప్రతిరోజు రాత్రి ఒత్తేటటువంటి సౌభాగ్యం నాకు తీసేయద్దు, నా దగ్గరే ఉండండి. తమ్ముళ్ళు 3 మరదలు, నా మిగిలినటువంటి పిల్లలు ఎన్ని మాటలైనా రానివ్వండి, నాకు సంతోషమేగా మీ గురించి వస్తే. మీరు మాత్రం అందరి దగ్గర అన్న మాట అనద్దు, నా దగ్గరే ఉండాలి నాన్నగారండి, నాకున్న ఈ అదృష్టాన్ని తీసేయద్దు. అంటే తండ్రి అంటున్నాడు మనకి ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు ఎందుకు రా, అది అమ్మేసి మీ 4 ఇస్తానంటున్నాడు. పెద్దవాడిని అయిపోయాను. వాళ్ళు అన్నారు పెంకుటిల్లు అమ్మేసేయండి ఇంకొద్దు, కానీ పెంకుటిల్లు అమ్మేసేస్తాను అన్న ఆలోచనతో పాటు మేము ఒకటి చెప్తాం. మనకు అక్కడే ఓ చిన్న స్థలం ఉంది, మీరు ఆ అమ్మితే వచ్చిన డబ్బుతో పెద్ద శివలింగం మీకు ఇష్టమైంది పట్టుకురండి. మిగిలిన డబ్బంతా నాన్నగారండి సంపాదించాం కాబట్టి మేమిస్తాం, మీదే, మీరు పెట్టిన భిక్ష ఈ శక్తి. శివాలయం కడతాం, అమ్మ మీరు కలిపి శివలింగం ప్రతిష్ఠ చేయండి. ఇంత కష్టపడి మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెచ్చినందుకు మన వంశంలో పుట్టిన వాళ్ళందరూ మా తాతగారు మా ముత్తాతగారు కట్టిన గుడి అని అక్కడికి వెళ్ళాలి తప్ప నాన్నగారు ఆ డబ్బులు పంచద్దు నాన్నగారు, గుడి కట్టండి అని అడుగుతున్నారు. నేను మురిసిపోయిన ఆ కుటుంబాన్ని చూసి. మీరు ఏ విత్తనాలు చల్లుతారో ఆ పంటలే మీకు పండుతాయి కదా. మీరు బిడ్డలకి ఏ సంస్కారం నేర్పుతారో కర్తవ్యం. అలా అవ్వకపోతేనండి వదిలిపెట్టేయండి, మీ కర్తవ్యం మీరు పూర్తి చేశారు, అదే మనకి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రాముడికి అస్త్రాలి, రాముడు రావణ సంహారం చేస్తాడు. రావణ సంహారం చేస్తాడన్న మాట చెప్పారనుకోండి, అది విశ్వామిత్రుడిని కించపరచడం. అంటే ఎవరిని సంహరించాలో దానికి ఏమి ఇవ్వాలో నాకు తెలియదా అని అడుగుతాడు. ఇప్పుడు ఏమని అడగాలి? ఫలానా పనికి నువ్వియ్యని అడగకూడదు, మా పని కోసం నువ్వియ్యని అడగాలి. ఏమిటి మా పని అంటే వాళ్ళు అంటున్నారు కర్తవ్యంచ మహత్కర్మ, చెయ్యవలసిన పెద్ద పని ఉంటుంది. ఎవరి కోసం? మా కోసం. అది రావణుడు చచ్చిపోతే ఎవరికండి సంతోషం? దేవతలకి. అందుకని విశ్వామిత్ర మహర్షి నీకందరూ ఒకటే, మాకు సంతోషం. చెయ్యవలసిన పెద్ద పని కోసం రాముడికి ఈ అస్త్ర సంపదనంతటినీ కూడా ధారపోసేసాయి. చాలా సంతోషించాడు, తప్పకుండా చేస్తాను. అయిపోయింది, దేవతలు వెళ్ళిపోయారు. రాముడికి లక్ష్మణుడికి కనపడాలా ఇవన్నీ చెప్పడానికి? కనపడక్కర్లేదు. మీ గురించి దేవతలు ఒక గురువు మనసులో ప్రచోదనం చేసేటప్పుడు మీకు కనపడి అడగాలా? అక్కర్లేదు.
మీ కర్తవ్యంలో మీ ఆలోచనలో శుద్ధి ఉంటే దేవతలు గురువుగారిని ప్రచోదనం చేస్తారు. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు అంగీకరించాడు. ఆ రోజు రాత్రి పూర్తయింది. మరునాడు ఉదయం నిద్రలేచారు. చెయ్యవలసినటువంటి నిత్యకర్మ పూర్తి చేసుకున్నారు. రాముణ్ణి పిలిచాడు. కూర్చో రామా, నీకు నేను ఇవాళ దివ్యమైనటువంటి అస్త్రములు, ఈ లోకంలో ఎవరికీ తెలియనన్ని అస్త్ర సంపద నీకు నేను ఉపదేశం చెయ్యాలనుకుంటున్నాను. స్వీకరించి ఒక్కొక్క మంత్రం ఇస్తున్నానన్నాడు. అవి మంత్రములకు కట్టుబడి ఉంటాయి. అస్త్రము అంటే దానికి ఏం రూపం ఏం ఉండదు. అది మీరు ఒక గడ్డి పరకని తీసుకుని మీరు శౌచంతో ఉండి అభిమంత్రించారనుకోండి ఆ మంత్రాన్ని, ఆ దేవతాశక్తి ఆ గడ్డి పరకని పట్టుకుని ఎదుటివాడి మీదకి వెళ్ళి పడి చంపేస్తుంది అంతే. అది మంత్రముల చేత లొంగి ఉంటాయి ఆ శక్తులు. వాటిని అస్త్రములు అంటారు. శస్త్రములు అంటే పైకి కనపడతాయి, కత్తి, గుణపం, గొడవలు ఇలాంటివి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని ఉపదేశం చేసేస్తున్నాడు. దానివల్ల రాముడికి ఎన్ని వస్తున్నాయి శక్తులు అంటే దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, ఇంద్రాస్త్రము, వజ్రాస్త్రము, మహాశూలము, బ్రహ్మశిరోనామకాస్త్రము, ఐషీకాస్త్రము, బ్రహ్మాస్త్రము, వీటితో పాటుగా మోదకి, శిఖరి అనేటటువంటి 2 గొప్ప గదలు, ధర్మపాశము, కాలపాశము, వరుణపాశము, వరుణాస్త్రము, శుష్కము, ఆర్ద్రము అనేటటువంటి 2 పిడుగులు, పైనకాస్త్రము, నారాయణాస్త్రము, శిఖరము, ఆగ్నేయాస్త్రము, వాయవ్యాస్త్రము, హయశిరస్సు, క్రౌంచాస్త్రము, విష్ణుశక్తి, శివశక్తి, కంకాళము, ముసలము, కాపాలము, కంకణము, వీటితో పాటు నందనమనేటటువంటి ఖడ్గము, మోహనాస్త్రము, ఆ తర్వాత ఐనాస్త్రము, సౌరాస్త్రము, వర్షణము, శోషణము, సంతాపము, విలాపము, ఇది కాకుండా ఇంకా మదనము, తామసము, సౌమనము, సంవర్తము, మౌసలము, మాయాధరము, అలాగే తేజప్రభ, శిశిరము, దారుణాస్త్రము, సుదారుణాస్త్రము, సీతేషువు మొదలైనటువంటి అనేకమైన అస్త్రములు సంకల్పించి విడిచినంత మాత్రం చేత కొన్ని లక్షల మందిని తెగటార్చగలిగినటువంటి మంత్రశక్తుల్ని ధారపోసేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమిచ్చాడని ధారపోశాడు. రాముడు ఏమైనా 16 రూపాయలు తాంబూలంలో పెట్టించాడండి? ఇవ్వగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు దేనికి ఇస్తాడంటే వినయానికి ఇస్తాడు. రెండో కోణం నేను మాట్లాడను. కాబట్టి ఎక్కడ ప్రజ్ఞ ఉంటుందో అది ఎక్కడ మళ్ళీ ప్రవాహాన్ని పొందుతుందంటే పల్లం ఉన్న చోటుకే ప్రవహిస్తుంది. ఎక్కడ వినయం ఉందో, ఎక్కడ అధికారం ఉందో అక్కడికే పంపుతారు దాన్ని. అంతేకాని ఏదో ఒకటి ఎవరికో వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఇవ్వడాలు ఏమి ఉండవు. అలాగా దానికి సభలు పెట్టి టీవీలో యాడ్లు ఇచ్చి చేసేటటువంటివి కావు అవి. అవి నిజంగా గురువుగారు సంతోషంతో ఇచ్చేవి వేరుగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి అస్త్ర సంపదనంతటినీ కూడా రామచంద్రమూర్తికి ధారపోసి ఎన్నో అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహరించడం రెండిటినీ నేర్పాడు. ఇప్పుడు ఈ అస్త్రాలకి సంబంధించినటువంటి మంత్రముల యొక్క అధిష్టాన దేవతలు రాముడికి వశవర్తులై చుట్టూ వచ్చి నించుని నమస్కారం చేశారు. రామ, మీ ఆజ్ఞ, ఏం చేయమంటావు అని అడిగారు. మరి వెంటనే లొంగినప్పుడు అడగాలి కదండి, ఏం చేయమంటారండి అని అడగాలి కదా. ఏం చేయమంటావు అని అడిగారు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇన్ని రాగానే చాపల్యం ఉంటే ఒకటి సరదాగా ప్రయోగించి చూద్దాం ఎలా ఉంటుందోను అని చెప్పి ఏదో ఒకటి గుర్తు తెచ్చుకుని అలా వాడి మీద వేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఓసారి వెళ్ళి అలా దాన్ని చంపిరా అని ఏ దర్భపుల్లో వేశాడనుకోండి, వెంటనే విశ్వామిత్రుడు ఏం చేసినట్టంటే అపాత్రదానం చేసినట్టు. రాముడు అన్నాడు, మీ మీ స్వరూపాలతో మీరు పైకి కనపడకుండా నాయందే స్మరణ రూపంగా ఉండండి. నేను ఎప్పుడెప్పుడు దేని అవసరం వస్తే దాన్ని స్మరిస్తాను. అప్పుడు మీరు నా యందు ప్రకాశించి పైకొచ్చి ఉపకరించండి అన్నాడు. అంటే ఉన్నది కదా అని ఉపయోగించడం కాదు, ఎప్పుడు లోక రక్షణకు అవసరమో అప్పుడు ఉపయోగించగలిగిన పరిణతి ఎవరికి ఉంది? పిల్లాడికి ఉందండి. కాబట్టి ఎవరికి ఇచ్చారు? పిల్లాడికి ఇచ్చారు. భగవద్గీత ఎవరికి ఇచ్చారు? అర్జునుడికి ఇచ్చారు. వయస్సు కాదు ప్రధానం, పరిణతి ప్రధానం. ఈ పరిణతి రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ అస్త్ర సంపద అంతటినీ కూడా రామచంద్రమూర్తికి ఇచ్చిన తరువాత చాలా సంతోషించారు. రామలక్ష్మణులు ఇరువురు కలిసి, మీరు శ్రీరామాయణంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఉపదేశం చేసేటప్పుడు భర్తకి చేస్తే చాలు, ఆయన భార్యకి చేసేస్తాడు.
అలాగే అన్నదమ్ముల్లో రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తే చాలు విశ్వామిత్ర మహర్షి. రామచంద్రమూర్తి పాత్రత నెరిగి లక్ష్మణుడికి ఉపదేశం చేసేసినట్టే. కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరికీ అస్త్ర సంపద తెలిసి ఉన్నట్టే. ఇప్పుడు మీరు రామాయణాన్ని చూసేటప్పుడు రాముడికే తెలుసు లక్ష్మణుడిని పక్కకి పంపించేసి ఏ చెట్టు చాటుకోను దూరంగా నువ్వు వినద్దని చెప్పి రాముడికి చేశాడు అనుకోకూడదు. లేకపోతే రాముడే గ్రహించాడు కదండి, మరి లక్ష్మణుడు అయ్యో నేను వచ్చాను కదా నాకేం ఇవ్వట్లేదేమిటి అనుకోడా అని మీరు అనుకోక్కర్లేదు. రాముడు లక్ష్మణుడికి ఇచ్చాడు. రాముడిది వశిష్ఠుడి విశ్వామిత్రుడి దగ్గర పొంది రాముడు లక్ష్మణుడికి ఇచ్చాడు. ఇది ఒక క్రమ పద్ధతిలో వెళ్ళింది ఆ ఉపదేశం అని మీరు స్వీకరించవలసి ఉంటుంది. తరువాత వారు ముందుకు వెళ్ళి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఈ ఆశ్రమంలోనే నేను ఒక యాగం చెయ్యాలి అని సంకల్పం చేశాను. ఈ ఆశ్రమం అంటే నాకు మీను మిక్కిలి ప్రీతి అన్నాడు విశ్వామిత్రుడు. ఇది ఎవరి ఆశ్రమం, ఎందువల్ల మీకింత ప్రీతి ఏర్పడింది అని అడిగాడు. ఎందుకనంటే ఒక మాట ఉందండి, విశ్వామిత్రుడు ఎక్కడో ఉండాలిగా, అసలు యాగం చేయడానికి ఇక్కడికి వచ్చాడు కానీ ఆయన ఎక్కడో ఉండాలి. ఆయన కూడా ఎక్కడో ఓ చోట ఉంటూ ఉంటాడుగా తపస్సు చేసుకోవడానికి. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో కౌశికీ నది ఒడ్డున ఉంటాడు. ముందర చెప్తాడు ఆయన కౌశికీ నది ఒడ్డున ఉంటాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, కోటేశ్వరారు కాకినాడలో ఉంటారు కదా, గుంటూరు ఎందుకు వచ్చారు అంటే, గుంటూరులో ఆయనకి ప్రీతికరమైనవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ శృంగేరి పీఠం శాఖ ఉంది, శారదాంబ ఉంది, హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకి ప్రీతి వచ్చాడు, అందుకుని ఉన్నాడు. అలాగే విశ్వామిత్రుడు అంటే ఆయనతో నేను పోల్చుకున్నాను అనుకోకండి, ఒక కారణాన్ని పోల్చానంతే. విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు? సిద్ధాశ్రమం మీద ప్రీతి. సిద్ధాశ్రమం మీద ప్రీతి ఎందుకు అంటే, చాలా గొప్ప విషయం ఒకటి చెప్పాడు. బలిచక్రవర్తి అహంకరించి తనది కానిది తనదిగా చేసుకుని దానాలు చేస్తుంటే, ప్రహ్లాదుని యొక్క మనవడు కనుక, ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు కనుక, నిగ్రహించకూడదు కనుక దానం పట్టి అది తీసేసుకోవడం కోసమని కశ్యప ప్రజాపతికి కుమారుడిగా ఉదయించి ఆ విష్ణువే వామనమూర్తిగా వచ్చారు. వచ్చి యజ్ఞవాటంలో యజ్ఞం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక వటువు రూపంలో వెళ్ళారు. 1,000,000 మంది రావడం ఒకెత్తు, ఒక వటువు రావడం ఒకెత్తు. వటువు అంటే అంత గొప్పవాడు, అప్పుడే ఉపనయనం చేసుకున్నవాడు. కాబట్టి ఆ వటు వచ్చేటప్పటికి భాగవతంలో పోతన గారైతే పొంగిపోయారు. వడుగా ఎవరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ ఈ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యంబయ్యి సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు బలిచక్రవర్తి. ఓహ్, నువ్వు వస్తుంటే అగ్ని శిఖలు ఎలా పైకి వస్తున్నాయో చూసావా, చాలా సంతోషం. వడుగా ఎవరి వాడవెవ్వడవు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి చెప్పిచ్చేస్తాను. వటువుకి ఇక ఇవ్వడం అంటే తరించిపోతారండి. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో ధరలో కరులో కాంచనమో నికేతనములో భూములో ఏమడిగేదో నీకు ఇచ్చేస్తాను రా, ఏం కావాలన్నాడు. నాకెందుకయ్యా అవన్నీ, నువ్వు ఇవ్వనూకూడదు నీ పుచ్చుకోనూకూడదు. గొడుగో జిన్నిదమో కమండలయో ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్. అవివయ 3 అడుగులు చాలు, బ్రహ్మాండం ఏమిటో చూపిస్తానన్నాడు. ఇచ్చాడు. ఇచ్చాను అన్నాడంతే, చూపించేశాడు లెక్క కట్టి. ఏదైనా భూమిని కొంటే యజమాని తొక్కి చూడాలి శాస్త్రంలో. యజమాని తొక్కాలి ఆ భూమిని తప్పకుండా పాదంతో. ఎక్కడో కూర్చుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకూడదు, తను ఇల్లు తొక్కుకోవాలి పాదంతో. నువ్వు ఇచ్చానన్నావు కాబట్టి నేను తొక్కుతానన్నాడు, తొక్కైతేనన్నాడు అంతే. ఇంతంతై వటుడింతయై మరియు తానింతయ్య భో వీధిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్తి రవిబంబింబుపమింప పత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థల ముదంచద్ఘంటమై నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండము నిండుచో అన్నంటారు పోతన గారు. అంత నిండిపోయి మొత్తం 3 లోకాలని ఆక్రమించేశాడు. ఆక్రమించి దేవేంద్రుడికి ఇచ్చేశాడు ఆ రాజ్యాన్ని. ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు వామనమూర్తి. పాతాళానికి వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి. వామనమూర్తి అన్నీ ఇంద్రుడికి ఇచ్చేసిన తర్వాత బ్రహ్మచారి రూపంలో కదండి ఉన్నాడు. వామనుడు పెళ్లి చేసుకున్నట్టు లేదు, బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నాడు కాబట్టి ఆశ్రమంలో ఉండాలి. అందుకని ఆ వామనమూర్తి సేద తీరడం కోసమని ఈ ఆశ్రమంలో వచ్చి ఉన్నాడయ్యా చాలా కాలం. ఇక్కడే ఉండి బ్రహ్మచర్యంలో చెయ్యవలసినటువంటివి చేశాడు. ఇక్కడ
బ్రహ్మచారిగా ఉంటే ఈశ్వరుడు కూడా తన కర్తవ్యం తాను చేస్తాడు. అందుకని ఆయన సంధ్యావందనం చేసుకునేవాడు అక్కడ కూర్చుని. ఆయన తిరిగాడు వామనమూర్తి. ఏ చిన్ని చిన్ని పాదములతో ఈ 3 లోకములు కొలిచాడో ఆ పాదములతో ఇక్కడ తిరిగాడు. ఇది సిద్ధాశ్రమం, ఇక్కడ సిద్ధి పొందుతాను నేను. కాబట్టి రామ ఇక్కడ యాగం చెయ్యాలి అని నా కోరిక, అందుకుని నాకు ప్రీతి. కోరడానికి ఒక వస్తువు పట్ల ఇష్టానికి కూడా ఎంత గొప్ప కారణం చూపించాడో చూడండి విశ్వామిత్రుడు. అందుకని నేను ఈ సిద్ధాశ్రమానికి వచ్చాను నాయన, ఇక్కడే యాగం చేస్తున్నాను. ఇక్కడ యాగం చేస్తూ ఉంటేనే రాక్షసులు వచ్చి దానికి ప్రతిబంధకాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఇక్కడే యాగం జరుగుతుంది. నువ్వు ఈసారి ఆ యాగము ఇబ్బంది రాకుండా రక్షించవలసిన బాధ్యత నీది. తప్పకుండా గురువుగారు అన్నాడు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్ళిపోయాడు. మనకి అంటే నేను ఇలా అన్నాను అని మీరేమనుకోకండి, మీరు పెద్దలు, మీ అందరికీ తెలిసేదో తెలియనట్టు అలా ఉంటారంతే, వీడి ధూర్తతనం మాట్లాడిని అని. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ఏదైనా మీరు ఒక పుణ్యకార్యాచరణము కొరకు పీటల మీద కూర్చోవడం అని ఒక మాట ఉంటుంది. కూర్చున్న తర్వాత మీరు ఎవరితో మాట్లాడతారో మీరు అప్పటి వరకు చేసినటువంటి పుణ్యకార్య ఫలితం వాళ్ళ ఖాతాలో పడిపోతూ ఉంటుంది. ఒక్క గురువుగారైతేనే మినహాయింపు, లేదా క్రతువుని దిద్దుబాటు చేయడానికి ఏదైనా దోషం జరుగుతుంటే చెయ్యొద్దని చెప్తేనే తప్ప మీరు అందుకే పదార్థాలని సిద్ధం చేసుకోవడం అన్నది అంత జాగ్రత్తగా చేసుకుంటారు. సహాయకులను అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతే పూజ చేసేటప్పుడైనా అంతే. పూజకి వెళ్ళేటప్పుడు శిష్యులు కానీ భార్య కానీ ఎందుకు అమరుస్తారంటే ఆయన ఆ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నాడో దానికి కావలసినవి అక్కడ సిద్ధం అవ్వాలి. ఇంటి కోడలకి సంప్రదాయం తెలియడం అంటే అదే. మామగారు భర్త పూజ చేస్తుంటే ఏవేవి ఉండాలో అవి సిద్ధం చెయ్యాలి కోడలు. ఆ కోడలకి తెలియదు అంటే ఆ ఇంటికి మర్యాద అని ఆ అమ్మాయి తేలేదు అని గుర్తు. మీ ఇంటికి వస్తే పనిపిల్ల నాకు పాలిచ్చింది అనుకోండి, కోడలు చెప్పులు వేసుకుని తిరుగుతోంది అనుకోండి, ఇంకో మాట నేను వెళ్ళక్కర్లేదు అని గుర్తు. ఇంటి ఐశ్వర్యం ఎవరి మీద ఆధారపడుతుంది? కోడలు ఇంటికి వచ్చిన పెద్దల్ని సేవించడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పూజ చేస్తూ మీరు అదే పనిగా సెల్ ఫోన్ పక్కనట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు చేసిన పూజ ఎక్కడెక్కడ ఎంత భాగం చేశారో ఆ ఫలితం వాళ్ళ ఖాతాలో వేసేస్తారు. మీరు పూజ చేసి లేచేటప్పటికి మీకు 0, ఏమీ ఉండదు. మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. అందుకే పూజాగృహంలోకి వెళ్ళి మళ్ళీ పూజాగృహంలోంచి బయటికి వచ్చే పర్యంతం ఓ సంకేతం ఉంటుంది. ఓ చిటిక వేశాడనుకోండి, అలవాటు ఉంటుంది. చిటిక వినపడింది, లేకపోతే తలుపు ఏదో ఇలా అన్నాడు అనుకోండి, అంటే ఆయనకి ఏదో అవసరం వచ్చిందనమాట. పూజలో ఏదో పదార్థం లేదు, అక్కడ మరిచిపోయారు, కాబట్టి వెంటనే మీరు రావాలి అక్కడికి. కాబట్టి అది పెద్దలైనటువంటి వారి పోరు ఇంత ధర్మ విచక్షణతో తాటకని చంపాడో వాడే